వెల్కమ్ టు డిఎంవి లర్న్ సిస్టమ్. ఈరోజు ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ గురించి వీడియో తీశాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఈ బాక్స్లో అమౌంట్స్ అనేది ఉంది మనకి ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్, నవంబర్. సో వీటిలో మనకి ఏ ఆగస్ట్ సేల్స్ ఏంటి, సెప్టెంబర్ సేల్స్, అక్టోబర్ సేల్స్, నవంబర్ సేల్స్ అనేది మనం వేసుకున్నాం. సో ఇందులో డూప్లికేట్ అమౌంట్స్ అంటే 1425 ఎన్ని అమౌంట్స్ ఉన్నాయి అన్నది మీరు చెక్ చేయాలి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళలేము. అండ్ ఇక్కడ 1425 అనేది మనం ఫిల్టర్ చేసాం అనుకోండి, ఇక్కడ ఈ మంత్స్లో ఎక్కడ 1425 ఉన్నది అన్నది మనకు ఫిల్టర్లో రాదు. సో ఒకటేసారి మీకు ఎన్ని 1425s ఉన్నాయి అన్నది తెలుసుకోవడానికి కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళాను. హైలైట్ సెల్స్ రూల్స్లో ఈక్వల్ టు మీద 1425 అనేది నేను క్లిక్ చేశాను. సో ఓకే కొడితే మీకు ఏ మంత్లో ఎక్కడ 1425 అమౌంట్ ఉన్నది అన్నది హైలైట్ అవుతుంది. సో అలా కాకుండా అసలు మొత్తం ఎన్ని డూప్లికేట్ అమౌంట్స్ అంటే సేమ్ అమౌంట్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి మీరు సెలెక్ట్ ఆల్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో డూప్లికేట్ వాల్యూస్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు 1425 కాదు 420 అండ్ 420 అలాగే 864 ఇవన్నీ వచ్చేసి డబుల్ అమౌంట్స్ ఉన్నవన్నీ మీకు హైలైట్ అవుతాయి. అలా కాకుండా ఒక్కొక్క అమౌంట్ కనుక క్లిక్ చేసి చూసుకోవాలి అనుకుంటే కనుక ఈక్వల్ టు మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు బిట్వీన్ 500కి 1000కి మధ్య ఉన్న అమౌంట్సే మాకు కావాలి అనుకుంటే కనుక బిట్వీన్ అనే దాని మీద క్లిక్ చేసి 500 అండ్ ఇక్కడ 1000 అని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓన్లీ 500 to 1000 లోపు ఉన్న సేల్స్ మీద హైలైట్ అవుతుంది. సో అలా కాదు, మీకు గ్రేటర్ దెన్ అమౌంట్స్ కావాలి అంటే 500 ఎబో అన్ని 500 ఎబో అమౌంట్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వాల్యూ ఇచ్చుకోండి 500. సో 500 ఎబో ఉన్న అమౌంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు సేల్ అనేది ఇక్కడ చూపించేస్తుంది. సో అలా కాకుండా లెస్ దెన్ అంటే 500 బిలో అమౌంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మీకు తెలియడం కోసం 500 బిలో ఉన్న ఈ అమౌంట్స్ అనేది మీకు హైలైట్ అయిపోతుంది. సో కండిషనల్ ఫార్మాటింగ్ని హైలైట్ సెల్స్ రూల్స్లో మీకు ఏవైతే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసి మీరు లెస్ దెన్, గ్రేటర్ దెన్, బిట్వీన్ మధ్య అంటే 420కి 550కి మధ్య అమౌంట్స్ ఎలా ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే సేమ్ అమౌంట్స్ ఎలా ఉన్నాయా, డూప్లికేట్ అమౌంట్స్ ఉన్నాయా, సో ఈ ఫైండ్ చేయడానికి కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేయొచ్చు. దీన్ని మెయిల్ ఐడీస్కి, టెక్స్ట్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయో ఈ మెయిల్ ఐడీస్లో ఏవి డూప్లికేట్ మెయిల్ ఐడీస్ ఇక్కడ ఈ నరేష్ అనే ఈమెయిల్ ఐడి ఉంది కదండి, ఈ నరేష్ అనే ఈమెయిల్ ఐడిని మీరు కనుక కాపీ చేసినట్లయితే కాపీ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి మీరు కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో ఈక్వల్ టు మీద క్లిక్ చేసి మీరు ఆ మెయిల్ ఐడి అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఎన్ని మెయిల్ ఐడీస్ ఉన్నాయని ఎంతో అనేది ఇక్కడ హైలైట్ అయిపోతుంది. దాన్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఏ కలర్తో కావాలన్నా ఆ కలర్తో మీరు హైలైట్ అయితే చేసుకోవచ్చు. ఇదే కలర్ అని లేదు, ఇక్కడ మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో చూపిస్తాను. ఎల్లో ఫిల్ చేసుకోవచ్చు, ఎల్లో ఫిల్ చేశాను. సో ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మీరు వీటిని హైలైట్ చేసుకుని మీకు డూప్లికేట్ ఈమెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో మీరు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సింగిల్ ఈమెయిల్ ఐడి ఉన్న వాటికి కాకుండా డబుల్ ఈమెయిల్ ఐడీస్ ఉన్న వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కండిషనల్ ఫార్మాటింగ్లో ఇలా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సేల్స్లోనే మీరు టాప్ 10 ఐటమ్స్ అంటే టాప్ 10 అంటే ఎబో అమౌంట్స్ ఏవైతే ఉన్నాయి హై అమౌంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి టాప్ 10 ఐటమ్స్ ఒకేసారి ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ టాప్ 10 ఐటమ్స్ అనేవి మీకు హైలైట్ అవుతాయి. టాప్ 10 కాదు, మీరు ఇక్కడ ఎన్ని టాప్ 5 అనేది టాప్ 3 లేకపోతే టాప్ 1 అని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు టాప్ 12 అండ్ టాప్ 20 సో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి హైలైట్ అవుతుంది. నెక్స్ట్ టాప్ 10%, ఇది వచ్చేసి టాప్ 10% ఉన్న
అమౌంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది. టాప్ 1 అని ఇస్తాను, జస్ట్ 54,000 టాప్ 1. అలాగే టాప్ 2లో కూడా 10% 54,000 ఒకటే ఉంది. 5% చూద్దాం. 5% వచ్చేసి 2 ఉన్నాయి వాల్యూస్. సో దీనికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బిలో, అంటే బాటమ్ 10 ఐటమ్స్ బిలో అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయడానికి చిన్న వాల్యూస్ చూడండి. 420, 450, 423 ఇవన్నీ వచ్చేసి మీకు బిలో 10 అనమాట. మీరు ఇక్కడ 5 ఇస్తే జస్ట్ 5 అమౌంట్సే చూపిస్తుంది మీకు. నెక్స్ట్ పర్సంటేజ్ సేమ్ టాప్ ఎలా చూసారు, టాప్ 10%, అలాగే బాటమ్ 10% అనేది కూడా మీకు చూపిస్తుంది. అబవ్ యావరేజ్, బిలో యావరేజ్. అబవ్ యావరేజ్ వచ్చేసి ఈ వాల్యూస్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ద సెలెక్టెడ్ రేంజ్ విత్ అనేసి మీకు ఏ కలర్ హైలైట్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్ హైలైట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అబవ్ యావరేజ్. నెక్స్ట్ బిలో యావరేజ్ వచ్చేసి మీకు ఇలా మెన్షన్ అవుతుంది బిలో యావరేజ్ అనేది. నెక్స్ట్ వచ్చి డాటా బార్స్. సో మనకి ఈ పర్టికులర్ టేబుల్కి డాటా బార్స్ అనేది మీకు సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడవచ్చు. మీరు హైయెస్ట్ అమౌంట్కి మీకు ఇలా హైలైట్ అవుతుంది, హైయెస్ట్ అమౌంట్స్కి. లోయెస్ట్ అమౌంట్స్కి వచ్చేసి డాటా బార్స్ అనేది ఇలా చూపిస్తాయి. సో మీరు టేబుల్స్కి డాటా బార్ అనేది ఇలా క్లిక్ చేసి మీకు చేంజ్ చేసుకోవచ్చు. మీరు కలర్ స్కేల్స్ ఉన్నాయి, కలర్ స్కేల్స్ కూడా చూసుకోవచ్చు. మీరు హైయెస్ట్ అమౌంట్స్కి ఎలా చూపిస్తుంది, అలాగే లోయెస్ట్ అమౌంట్స్కి ఎలా చూపిస్తుంది కలర్ స్కేలింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐకాన్ సెట్స్. హైయెస్ట్ అమౌంట్స్కి మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్లో మెన్షన్ చేస్తుంది. బిలో అమౌంట్స్కి వచ్చేసి మీకు రెడ్ కలర్లో యారో మార్క్ చూపిస్తుంది. హైయెస్ట్ అండ్ లోయెస్ట్కి మీకు వీటిని యూజ్ చేసి మీరు ఏది క్లిక్ చేస్తే అది మీకు చూపిస్తుంది. మీకు యారోస్లో కావాలా, డాట్స్లో కావాలా, ఎలా కావాలి అన్నది మీకు ఐకాన్ సెట్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.